హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మినీ వ్లాగ్. ఈ రోజు నేను టేస్టీ పుట్టగొడుగుల కూర ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను. పుట్టగొడుగులు అనేవి నాన్ వెజ్ కానే కాదు, హెల్త్ బెనిఫిట్స్ ఎన్నో ఉంటాయి. సీజనల్ ఫుడ్ 1 or 2 times మాత్రమే మన ఇయర్లో దొరుకుతాయి. ముందుగా ఈ పుట్టగొడుగులు అనేవి అరగంట సేపు నీటిలో నానబెట్టుకు ఇసుకంతా పోయే వరకు క్లీన్ చేసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన ఉంచుకొని 3 ఉల్లిపాయల వరకు చిన్న ముక్కలుగా కోసుకొని 5-6 పచ్చిమిర్చి కూడా ముక్కలు కట్ చేసుకొని పాన్ హీట్ అయిన తర్వాత 3 స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆనియన్స్ పచ్చిమిర్చి బాగా ఫ్రై అయిన తర్వాత అందులోనే ధనియాల పౌడరు, మసాలా పౌడరు, ఉప్పు, కారం, పసుపు వేసుకొని ఫ్రై చేసుకొని చిన్న ముక్కలుగా కోసిన మష్రూమ్ కూడా వేసుకొని వాటర్ సగం తరిగే వరకు హై ఫ్లేమ్ మీద 5 minutes ఉంచుకొని అందులోనే మంచి ఫ్లేవర్ కోసం అప్పటికప్పుడు దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ని, చిన్న ముక్కలుగా కట్ చేసిన టమాటాలని, కొత్తిమీర తరుగును కూడా వేసుకొని 15 minutes లో ఫ్లేమ్ మీద ఈ పుట్టగొడుగుల కూరని ఉడికించుకోవాలి. చూస్తుంటే నోరు ఉడిపోతుంది కదా. ఇది రోటీస్కైనా రైస్కైనా చాలా అద్దరిపోతుంది. వేడి అన్నంలో ఈ పుట్టగొడుగుల కూర రసంతో తింటే ఎవరికైనా నచ్చి తీరాల్సిందే. నోట్లో పెట్టగానే అలా జారిపోతాయి. బాయ్.